హాయ్ హలో మామ మనమైతే చాలా రోజుల తర్వాత చేపలకు వచ్చినాం. ఇవాళ ఎలాంటి చేపలు పడితే మీకు చూపెడతా. మన స్పాట్ వచ్చేసి ఇక్కడనే మనమైతే త్రిబుల్ హుక్ ఫిషింగ్ సింగిల్ హుక్ ఫిషింగ్ అయితే వేయబోతున్నాం. 3 గొండ్ల గాలాలతో ఏ విధంగా చేపలు పట్టాలని మీకు ఈజీగా చూపెడతా. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. మరికొన్ని మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరు, గంట సింబల్ కొట్టిన వాళ్ళు ఉంటే గంట సింబల్ జర గట్టిగా గుద్దురు అనుకో నాకు కొంచెం ఉపయోగపడతాయి అన్నట్టు ఇలాంటి. అందుకే ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడికి వెళ్ళి కిందికి అయితే దిగుదాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడికి వెళ్ళి కిందికి దిగుదాం. 3 హుక్స్ వచ్చేసి మా వాడు తీసుకొచ్చిండు. ఇప్పుడు 2 హుక్స్ అనేది ఇక్కడే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక వాటిని ఊగుక పట్టుకొని తిరగలేనని అప్పుడప్పుడు ఇక్కడనే పెట్టేస్తా. మీరు కూడా త్రిబుల్ హుక్ ఫిషింగ్ ఏ విధంగా చేయాలనేది మీకు చూపెడతా, చూడుర్రి. వాటికి సంబంధించిన మరికొన్ని వీడియోలు మన ఛానల్లో ఉంటాయి, అవి కూడా చూడుర్రి. చాలా అంటే చాలా క్రేజీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది కూడా చాలా క్రేజీ వచ్చింది. చాలా రోజులు అవుతుంది, మినిమం 20 డేస్ దాకా అవుతుంది ఫిషింగ్ చేయక. మళ్ళీ వచ్చిన ఇక మనమైతే దీనికి బయట అనేది ఏం పెట్టుకుంటామంటే ఇంత తవుడు గోధుమ పిండి, లేకపోతే గోధుమ పిండి ఒకటి అయినా సరిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా అయితే ట్రై చేయరు. ఈ టైంలో ఫిషింగ్ అనేది చాలా బాగా జరుగుతుంది. మార్నింగ్ టైం ఫ్రెండ్స్, మార్నింగ్ టైం మినిమం 10 నుంచి స్టార్ట్, 12 వరకు లాస్ట్. ఎందుకంటే ఆఫ్టర్నూన్ చేప అనేది ఈజీగా పడుతుంది. అందరు ఈవినింగ్ అది పడుతుంది అంటారు, కానీ రవ్వు చేపలు పట్టడానికి ఎక్కువ ఆఫ్టర్నూనే బెటరు, మధ్యాహ్నం పూటనే బెటరు రవ్వు చేపలు పట్టడానికి. మీరు మాత్రం ఎప్పుడన్నా ట్రై చేయరు. ఈవినింగ్ కంటే మధ్యాహ్నం ఇంకా బెటర్గా పడతాయి. అలాంటిది ఇంకా పిండికి అలవాటైన చేపలు మాత్రం అసలుకే ఆగాయి. ఇక మీరైతే ఇప్పుడు మనమైతే ఒక పిండి అయితే త్రిబుల్ హుక్ పెట్టినాం. ఇక త్రిబుల్ హుక్ అయితే నా దగ్గర 2 త్రిబుల్ హుక్స్ ఉన్నాయి. నేను ఎప్పుడు చేసిన ఫిషింగ్ మాత్రం వీటితోనే చేస్తా, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. చేప కూడా మిస్ కావడానికి అవకాశం ఉండదు కాబట్టి. మీకు చాలాసార్లు వీడియో లేపిన త్రిబుల్ హుక్ ఫిషింగ్ అంటే నాకు చాలా ఇష్టం అని. ఇక సింగిల్ హుక్ అంటావా, ఇక అది వేసి దాన్ని గుంజుకపోయేదాకా టైమింగ్ వేస్ట్. ఇక దాన్ని మిట్కరియాలి, బెండును ముంచాలి, చేపను మనం అప్పుడు గుంజాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్. ఈ త్రిబుల్ హుక్ అయితే వేసినామా, చేప మిట్కరిచ్చిందా, కథం కొట్టినామా, సంచిలో వేసినామా, అట్లే ఉంటుంది. ఇక ట్రిబుల్ హుక్ పట్టుకొచ్చిన రోజు అయితే నేను పక్కా అనుకుంటా, ఏమనుకుంటా అంటే పక్క కూర మందం చేపలు అయితే పట్టుకపోతాం మావా అని అనుకుంటా. మీరు కూడా ఒకసారి ట్రై చేయరు. మన వీడియోలో ఏ విధంగా ట్రిబుల్ కొండు హుక్స్ తయారు చేసుకోవాలి, దానికి ఏ విధంగా బెండ్లు తయారు చేసుకోవాలనేది మన ఛానల్లో ఉంటాయి, చూడుర్రి, మొత్తం చూడుర్రి. మీరు కూడా ట్రై చేయరు. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే గాలాలు అనేది ఒకటి అయితే వేసినాం. ఇదైతే సింగిల్ హుక్ ఫ్రెండ్స్, సింగిల్ హుక్తో కూడా వేద్దాం. సింగిల్ హుక్ అయితే వేసేద్దాం. ఈ టూ హుక్స్ తెచ్చుకుంటే సరిపోతాయి, 2 గాలాలు తెచ్చుకుంటే సరిపోతాయి ఫ్రెండ్స్. త్రిబుల్ హుక్లు 2 తెచ్చుకుంటే ఫుల్ అవుతాయి. ఇక మనోడైతే నేను కూడా పడతా అని ఒక 3 గాలాలు ఎక్స్ట్రా తెచ్చుకున్నాడు. ఇక నేనైతే 2 త్రిబుల్ హుక్లే పట్టినా, మనోడైతే ఇవి సింగిల్ హుక్స్ పట్టాడు. అవైతే మనం అయితే వేసేసాం. ఇవి అయితే వేసేసిన 2 త్రిబుల్ హుక్లు, ఇవన్నీ సింగిల్ హుక్స్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, త్రిబుల్ హుక్కు ఫిష్ అనేది ఆటోమేటిక్గా మిట్కరిచ్చింది. ఫిష్ ఆన్ ఫ్రెండ్స్, ఫిష్ అయితే పడింది చూడండి. ఇక చేప కొట్టుకుంటుంది. చేప కొట్టుకుంటుంది చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ అయితే వేసిన ఒకటైతే రవ్వు పడింది. మళ్ళీనైతే హుక్ అయితే త్రిబుల్ హుక్ అయితే వేసిన ఫ్రెండ్స్. మళ్ళీ వేసిన, ఎందుకంటే మనోడు వీడియో తీయడానికి కొంచెం ఇబ్బంది ఉంది. అటు 3 హుక్స్ వేసిండు, ఇటు నేను 2 వేసిన. అటు వీడియో తీసుకుంటా వాటిని చూసుకోవాలంటే మనోడు కొంచెం ఇబ్బంది పడుతుండు. మనమైతే 3 వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, మిట్కరిస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఒక రవ్వ పడింది ఫ్రెండ్స్. మళ్ళీ ఒకటి రవ్వ అనేది పడింది చూడండి. మినిమం పావు కిలోకి ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, పావు కిలోకి ఎక్కువ ఉండే రవ్వు ఫ్రెండ్స్. చూడండి, దీన్ని అయితే మనం వలలు వేసుకున్నాం ఫ్రెండ్స్. చిక్కంలో 2 అయితే పడ్డాయి ఫ్రెండ్స్, 2 అయితే పడ్డాయి. మనోడు వీడియో తీసుకుంటే చేపలు పట్టానంటే చాలా ఇబ్బంది పడతాను. ఇక నేనైతే అవి తీసేయమని చెప్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇటు పట్టే చేపల్ని వీడియోనన్నా సరిగ్గా రాకుండా పోతుంది. అందుకే అవి తీసేయి అని అందాం అనుకుంటున్నా.
వీడియోనైతే ఇదే త్రిబుల్ హుక్ ఫిషింగ్ అయితే చూపెడతా మీకు. మనమైతే 3 కోన్ల గాలాలు వేసేటప్పుడు ఫిష్కి ఎక్కుతుంది. తర్వాత మళ్ళా వాటిని సమానంగా ఉన్నాయా లేదా అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని దానిపైన ఒక 2 ఇంచుల పైన కరెంట్ వైర్ పెట్టుకోవాలి. అది ఎలాంటి వైర్ అయినా పర్లేదు, చుట్టుకోవాలి వైర్కు. ఇక్కడ మాత్రం పిండి అనేది పెట్టుకోవాలి. పిండి అనేది ఇక్కడ పెట్టుకుంటే ఫిష్ అనేది మీద తింటుంటే మనం సడన్గా గుంజితే కిందికి వెళ్ళి ఫిష్ అనేది కొడుతుంది ఫ్రెండ్స్ హుక్కు. మనమైతే మళ్ళీ వేసేసినాం, మళ్ళీ గాలం అయితే వేసేసినాం. చేపనైతే మిస్ అయింది. అదంతా వీడియో చాలా లెంత్ అవుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ అయితే పిండి పెడుతున్నా. మళ్ళీ ఇప్పుడైతే ఫిష్ అయితే చేప అయితే చాలా ఈజీగా మిస్ అయింది, ఊడిపోయింది హుక్కుకి. మళ్ళీ అయితే పెడుతున్నా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం పెట్టుకోవాలా. ఈ విధంగా పెట్టుకుంటే ఫిష్ అయితే ఈజీగా ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఒకటి పడింది ఫిష్. మీకు ఆ వీడియో చెప్పాను కదా ఫ్రెండ్స్, మనోడు అటు చూసుకున్నట్లు ఇటు వీడియో తీయలేకపోతుండు. ఇది ఫ్రెండ్స్, సేమ్ ఇది కూడా 1/2 kg అంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక అంతలో మనోడు వచ్చిండు. మావాడైతే ఫోన్ అయితే ఎప్పుడు నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ వీడియో. అవి హుక్స్ అనేది మావాడు, అవి గాలాలు అనేది సింగిల్ హుక్ గాలాలు అనేది మనోడు చూసుకుంటాడు. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఒకటి ఫ్రెండ్స్, మళ్ళీ ఒకటి వచ్చేసి బొచ్చ ఫ్రెండ్స్. హాఫ్ కేజీకి కొంచెం తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, 1/2 kgకి ఎక్కువ ఉంటుంది. ఇక బొచ్చ చేప ఫ్రెండ్స్, ఫస్ట్ టైం బొచ్చ చేప పడిన మా దగ్గరలో. ఇది కూడా త్రిబుల్ హుక్ చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా హుక్ అయిందో చూడండి. 3 హుక్స్ కిందికి, ఒక సింగిల్ హుక్ పైకి ఫ్రెండ్స్. ఇక చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా హుక్ అయిందో. హాఫ్ అన్ అవర్ అవుతుంది ఫ్రెండ్స్ వచ్చి. మినిమం ఒక 5 దాకా పడ్డాయి, 5 దాకా పడ్డాయి. అన్ని వీడియోలు తీస్తే చాలా లెంతింగ్ అయింది. ఇక కొంచెం బాగా వచ్చిన వీడియోలు అయితే నేను పెట్టిన. మీరైతే ఏమనుకోకరు మరి. ఇవన్నీ ఎప్పుడో పట్టినవి తీసి పెట్టాడు అని అయితే అనుకోకరు ఫ్రెండ్స్. ఇక మళ్ళీ ఒకటైతే వేసిన. చూడండి ఫ్రెండ్స్, ప్రతిసారి నేను ఫిష్ పడ్డప్పుడు హుక్ అనేది చదువుతున్నా చూడండి, సమానంగా ఉందా లేదా అని. అదేవిధంగా మనం కూడా చూసుకోవాలా సమానంగా ఉందా లేదా అని. ఎందుకంటే ట్రిపుల్ హుక్ కొందరు డైరెక్ట్ కట్టుకుంటారు, కొందరు అయితే నార్మల్గా కట్టుకుంటారు ఫ్రెండ్స్. ఇదైతే కొంచెం చిక్కు పడింది. చూడండి ఫ్రెండ్స్, సెట్ చేసా. హుక్ అనేది సమానంగా ఉండే విధంగా అయితే చూసుకోవాలి. ఎటు సైడ్ అయినా మూడు దిక్కుల 3 రకాలు ఉండదు, మూడు తీరుగా ఉండే విధంగా ఈ విధంగా సమానంగా చూసుకోవాలి. అట్లయితేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ కథం పిండి అయితే తీసుకున్నా. పిండి దీన్ని పెట్టి మరోసారి వేయడమే లేటు. సింగిల్ హుక్తోని రవ్వులు 2 పడ్డాయి ఫ్రెండ్స్. రవ్వులు అయితే నార్మల్గా 2 పడ్డాయి. ఈ ట్రిపుల్ హుక్తోనే ఫిషింగ్ అనేది బాగా అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఏగానే మిటికరిచింది. చూడండి మిటికరిస్తుంది. రవ్వు ఊసిపోయి అలా పడ్డది ఫ్రెండ్స్. హుక్ రిలీజ్ అయింది, హుక్ పడ్డది ఊడిపోయింది. ఇక్కడ ఇందులో వచ్చి పడ్డది ఫిష్ అనేది. ఆగండి ఫ్రెండ్స్, తీస్తాం. అందులో ఉంది ఫ్రెండ్స్ చేప.
చేప అనేది ఊసిపోయింది ఫ్రెండ్స్. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఫిష్ అనేది ఊసిపోయింది, ఊడిపోయింది. ఇగో ఈ ముళ్ళలో కొట్టుకుంటుంది బాగా, అటు ఇటు ముళ్ళు ఉన్నాయి. ఇక చూడండి ఫ్రెండ్స్, రవ్వు చేప. చూడండి ఫ్రెండ్స్, రవ్వు చేప. ఇక అయితే చాలు ఫ్రెండ్స్, ఫిషింగ్ అయితే చేసినాం, సరిపోయింది ఇవాళ. ఇక క్లోజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఫిషింగ్ అనేది. ఎందుకంటే కూర మందం పడ్డాయి, అంతకు మించి ఎక్కువనైతే పట్ట. హుక్కునైతే కట్టేసుకున్నా ఇంటికి తీసుకెళ్దామని. ఇక మన వాళ్ళు కూడా వెళ్దామా అది అని అన్నారు. ఇక వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక ఫిష్లో నేను ఎన్ని పడ్డాయి అనేది మీకు చూపెడతా, చూడుర్రి. ఇవాళ ఫిషింగ్ ఎలా జరిగింది, ఏమేమి పడ్డాయి అనేది చూడండి ఫ్రెండ్స్. ఒకటి చనిపోయినట్టున్నది. ఎన్ని పడ్డాయి చూడండి ఫ్రెండ్స్. 1 2 3 4 5 6 7 పడ్డాయి ఫ్రెండ్స్. 7 చేపలు పడ్డాయి ఇవాళ. 7 ఒక 2 కేజీన్నర దాకా రవ్వులు ఉంటాయి. ఒకటి ½ కేజీకి కొంచెం తక్కువ ఉంటుంది బొచ్చు చేప. ఒకటి రవ్వు పిల్ల, 2 రవ్వు పిల్లలు, ఇంకా 2 అనేది పావుకిలు ఉంటాయి. మొత్తం దగ్గర వచ్చేసి ఒక 3 కేజెస్ దాకా పడ్డాయి ఫ్రెండ్స్. ఇవి మీకు చూపెడతా చూడండి. మొత్తం వచ్చేసి 3 కేజెస్ వరకు ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, 3 రవ్వులు, ఒక బొచ్చ చేప. ఈ రవ్వులు వచ్చేసి పెద్ద రవ్వులు, 3 ఏమో చిన్నవి పడ్డాయి, ½ కేజీకి ఎక్కువ ఉంటాయి చిన్నవి. 2 కలిపి ½ కేజీకి ఎక్కువ ఉంటాయి. ఇవి వచ్చేసి బొచ్చలు, బొచ్చ అనేది ½ కేజీకి ఎక్కువ ఉంటుంది. ఇది ½ కేజీకి కొంచెం తక్కువ ఎక్కువ అంతేమో ఫ్రెండ్స్. ఎందుకంటే మనం జోకనైతే జోకలే కదా, నాకు తెలిసి అంతే ఉంటుంది. మొత్తం వచ్చేసి 3 కేజెస్, 2 కేజెస్ ఆఫ్ 2.5 3 కేజెస్ వరకు ఉంటాయి ఫ్రెండ్స్. మన వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మేము ముందుకు వస్తా. కామెంట్ కూడా చేయరు ఫ్రెండ్స్ మీరు, వీడియో ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.